అస్మద్గురుభ్యో నమః. సీతారాములు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకు వచ్చేశారు. అలా వచ్చిన తరువాత సీతాదేవికి వంట చేసి అందరికీ తదియ ఆరాధన చేయాలని కోరిక కలిగింది. సీతా రసోయి అంటే సీత వంటిల్లు అని అర్థం. అరణ్యవాసం అయిపోయింది, సీత తదియారాధన చేస్తోంది అని చాటింపు వేశారు రామచంద్ర ప్రభు. ఆ చాటింపు విని ఊరిలో వారంతా వచ్చారు. అందరికీ తానే వంట చేసి సీతమ్మ వడ్డించింది. అలా వడ్డిస్తూనే ఉంది, తింటూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉన్నారు. వాళ్ళ 1 రోజులు అయ్యింది. అప్పుడు సీతాదేవి అన్నది, ఎవరూ సరిగా తినటం లేదు స్వామి, కడుపు నిండా తిన్నట్టుగా ఒక్కరూ నాకు కనిపించటం లేదు, ఏం చెయ్యాలి అన్నాడంట. అంటే 1 రోజుల నుంచి తింటూనే ఉన్నారు కదా సీత, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు, ఇంకా కొన్ని రోజులు పెట్టు నీకు సరదాగా ఉంటే అన్నాడట రామచంద్ర ప్రభు. ఓ అలాగా, అలా కాదు రామా, బాగా తినేవారిని చూడండి, అటువంటి వారు ఒక్కరికి పెట్టినా చాలా తృప్తిగా ఉంటుంది కదా అన్నదట సీతమ్మ. ఓ అలాగా నీ ఉద్దేశం, సరే అని రామచంద్రుడు అగస్యుని పిలిచాడు. అంటే అగస్యుడు ఆశ్చర్యపోయి, రామా నన్ను పిలుస్తున్నావా అన్నాడు ఆశ్చర్యం. అంటే భోజనానికి మీరు తప్పకుండా రండి, మా సీత మీకు విందు చేస్తుంది, మీరు ఆరగించాలి అని ప్రార్థించాడు రామచంద్రుడు. సరే మరి తప్పుతుంది కదా, తప్పదు అనుకున్నాడు అగస్యుడు. భోజనానికి వచ్చాడు, కూర్చున్నాడు. సీతమ్మ పరోటాలు చేస్తూ ఉందట. చేసేసరికి ఆయన తినటం తొందరగా అయ్యేదట. ఈమె పరోటా చేసే లోపల ఆయన పరోటా తినేసేవాడట. వెయిటింగ్ అది చూసి ఆమె చేసి చేసి చేతులు లాగేసి అలసిపోయిందట. అయ్యో ఎట్లయినా సరే ఈయనకి కడుపు నిండా పెట్టాలి అనే పంతంతో సీతమ్మ చేస్తూనే ఉందట. ఆ భార్య బాధను చూడలేక రామచంద్రుడు వినాయకుడిని పిలిచాడట. వినాయకుడు వచ్చి వినాయకుడు చపాతీలు చేస్తున్నాడట. భార్యలిద్దరూ వచ్చారట, వారు కూడా చేస్తున్నారట. ఇట్లా వారు ముగ్గురు, సీత నలుగురు చేస్తూ పెడుతూ ఉంటూ 15 రోజులు తిన్నాడు. 15 రోజులు తిన్నా ఆయన తింటూనే ఉన్నాడు, వీరు పెడుతూనే ఉన్నారు. కానీ వినాయకుడు చిక్కిపోయాడు, సీత చిక్కిపోయింది. అప్పుడు ఆమె అలసటతో రామచంద్రునితో అన్నదట, భలే వాడిని తీసుకొచ్చావు అన్నదట సీతమ్మ. స్వామి మంచి తీర్థం తీసుకుంటారా అన్నాడంట రామచంద్రస్వామి. మంచి తీర్థం తీసుకుంటే ఆయన భోజనం ముగిస్తాడని రామచంద్రుని ఉద్దేశం. మంచి తీర్థం తీసుకోండి స్వామి అన్నాడు రామచంద్రుడు వినయంగా. సరయూ నది సరిపోదు అన్నాడు అగస్యుడు. పోనీ ఔపాసనైనా పట్టండి అన్నాడు రామచంద్రుడు. అయితే మరి అడిగినప్పుడు చెయ్యాలి కదా, ఔపాసన పడదామంటే. అందుకని అక్కడ ఉన్న గిరిపై పడే వర్షం అంతా తాగేలాగా వరం ఇచ్చాడు రామచంద్రుడు. అందుకే అక్కడ గిరిపై పడే వర్షం మొత్తం అగస్యుడు తాగేస్తూ ఉంటాడు. పడే వర్షం ఎంత పడినా అంత వర్షాన్ని తాగేయగల శక్తి అగస్యుడికి ఉన్నది. అలాగా సీతమ్మ వంట చేసి తదియారాధన చేసింది అగస్యునికి. సుశీలారాణి రామానుజదాస్.